హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను వచ్చేసి అయ్యప్ప స్వామి మహాపాడి పూజకి అయితే హాజరయ్యానండి. ఇది మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసి బతుకమ్మ పార్కు హెచ్ఎంటీ ఆఫీసర్స్ కాలనీ ఓల్డ్ అల్వాల్లో ఉంది. ఈ పార్క్ అయితే ఈ పార్క్ మొత్తాన్ని బతుకమ్మ పార్క్ అంటాము. ఈ పార్కుని తీసుకొని వీళ్ళు మొత్తాన్ని డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి అయ్యప్ప స్వామికి మహాపాడి పూజ చేయడానికి. ఇక్కడ చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇప్పుడు నేను ప్రస్తుతం వెళ్ళినప్పుడు నేను 12కి వెళ్ళాను, బట్ అప్పుడైతే ఎవరైతే అయ్యప్ప స్వాములు ఎవరు రాలేదు. సో దాని తర్వాత అయితే ఫుల్ క్రౌడ్ వచ్చారండి మహాపాడి పూజ కోసము. అయ్యప్ప స్వామి మాల ధరించిన ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు ఇటువంటి పడి పూజలకి వెళ్తేనే మనకు పూజా విధానం అనేది తెలుస్తుంది. దాని తర్వాత మనం అనేది నేర్చుకోగలుగుతామండి. కన్యాస్వాములకి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు మొదటి ప్రిఫరెన్స్ కన్యాస్వాములకి ఇస్తారు, ఏ పడి పూజలైనా సరే. ఇక్కడికి మాల ధరించి వస్తున్న ప్రతి అయ్యప్ప స్వామికి ఇక్కడ గురుస్వాములు వచ్చేసి తలపాక అలాగే ఇలా పూలదండలు వేసి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకుంటున్నారండి. సో నేనైతే వేసుకోలేదు, ఎందుకంటే నేను ప్యాంట్ వేసుకున్నాను. సో ఇక్కడ మనకు మొదటి ప్రిఫరెన్స్ వచ్చేసి మనం అలాగే పంచ కట్టుకొని వెళ్తేనే మనకు బాగుంటుందండి. ఏ పూజలైనా సరే ప్యాంట్ అయితే మీరు ధరించకండి. అలాగే మన టవల్ అయితే యూజ్ చేసుకోవాలి పడి పూజలలో. ఇక్కడ పూజ వచ్చేసి మార్నింగ్ 9:30కే స్టార్ట్ చేశాను. సో అప్పటికే మనకు గణేశుడి పూజ, కుమారస్వామి పూజ అయిపోయింది. నేను వెళ్ళినప్పుడు మనకు అయ్యప్ప స్వామి పూజ అయితే స్టార్ట్ అయిందండి. కానీ ఎవరైనా సరే పడి పూజకు వెళ్ళాలనుకుంటే ముందుగానే స్టార్ట్ అవ్వండి. సో మనకు పూజా విధానం అనేది తెలుస్తుంది. సో వాళ్ళు ఎలా పూజ చేస్తున్నారు, గురుస్వాముల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోండి. కన్యాస్వాములకు అయితే చాలా ప్రిఫరెన్స్ ఉంటుందండి పడి పూజలో. కన్యాస్వాములు తప్పకుండా పడి పూజను అయితే అటెండ్ అవ్వండి. ఎక్కడ కూడా మీరు స్కిప్ అయితే చేయకండి. నేనైతే అయ్యప్ప స్వామి మాల వచ్చేసి సెకండ్ టైం అయితే వేసుకోవడం జరిగింది. మనకు వచ్చేసి అయ్యప్ప స్వామి పడి పూజలలో మనం పాల్గొంటున్నప్పుడు మనకు ఆ మెట్ల యొక్క పూజా విధానం చేస్తారండి. చాలా బాగా అనిపిస్తుంది మనకు. ఒక్కొక్క మెట్టుకి మనం దీపారాధన చేస్తూ 18 మెట్లు వెలిగించడం అనేది చూస్తుంటే సో అలానే మనకు చూడాలనిపిస్తుంది. సో మీరైతే ఇటువంటి పూజలు ఎక్కడ జరిగినా సరే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కింద చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. ఆఫ్టర్నూన్ 1 PM తర్వాత అయ్యప్ప స్వాములు చాలామంది వచ్చారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. అలాగే సివిల్ స్వాములు కూడా వచ్చారు. సివిల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు, అలాగే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు చాలామంది భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయ్యప్ప స్వామి మహాపడి పూజ అంటేనే అయ్యప్ప స్వామి భక్తులు అండి. అంతమంది భక్తులు వచ్చేసి రావడం వల్ల క్రౌడ్ ఫుల్ పెరిగిపోయిందండి. మోర్ దెన్ 600 పీపుల్స్ వచ్చేసి ఈ మహాపడి పూజకు అయితే అటెండ్ అయితే అయ్యారు. అయ్యప్ప స్వామి పూజ అయితే అయిపోయిందండి. అయ్యప్ప స్వామి పూజ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మన వచ్చిన అయ్యప్ప స్వాములకి భిక్ష పెట్టడానికి భిక్షకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వస్తారండి. తీసుకొని దేవుడికి నివేదన చేసి దాని తర్వాత మనకు ఈ 18 మెట్లు వచ్చేసి మనకి వెలిగిస్తారు. ఆ వెలిగి
గురుస్వామి అయితే చాలా బాగా చేయించారండి పూజ అయితే. సో 18 సార్లు మాల వేశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు మాల వేసినా వాళ్ళు గురుస్వామిని పిలుస్తారు. ఈ స్వామి అయితే అంతమంది స్వాములు వచ్చారు ఈ పూజకైతే. చాలా బాగా అయితే అయిందండి అయ్యప్ప స్వామి పడి పూజ అయితే. ఇప్పుడు అయ్యప్ప స్వామికి ఏదైతే మనము వంటలు చేశారో మొత్తం పంచామృతాలు కానీ వంట కానీ ఏది చేసినా కానీ మొత్తం ఫస్ట్ అయ్యప్ప స్వామికి నివేదిత చేసిన తర్వాతనే సో మనము 18 మెట్లు అనేది వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత మనకు తర్వాత అందరూ స్వాములందరూ కలిసి అయ్యప్ప స్వామికి వచ్చేసి మంగళారతి ఇస్తారు. మంగళారతి తర్వాత మనము అయ్యప్ప స్వామి యొక్క ఏదైతే పంచరత్నాలు ఉన్నాయో ఆ పంచరత్నాలు మొత్తము చదివిన తర్వాత సో ఇంకా క్షమాపణ లాస్ట్ ఫైనల్గా చేసి ఇంకా మనం ముగిస్తారండి పూజ. తర్వాత వచ్చేసి అందరూ అయ్యప్ప స్వాములకి భిక్ష అయితే పెడతారు లాస్ట్లో. Bye.